ఏముందిలే బీరు సూపర్ ఉండదా. రోజు ఇట్ట తాగి ఉంటే ఎంత బాగుంటుంది. ఈయనమ్మ కొడుకు బజారుకు పోయి మందులు తేరా అంటే ఈ కొడుకు ఈడొచ్చి చెరువు గట్టు కాడ కూర్చొని తాక్కుంటూ ఉండడా. ఈయనమ్మ కాదలే, నువ్వు రోజు దుడ్లే ఆ నుంచి తెస్తావులే. రోజు తాగనికే నీకు దుడ్లే ఆ నుంచి వస్తాయి. ఏడ నుంచి తెస్తావంటే ఏం చెప్పాలా? మా అప్ప అంగడికి పోయి ఏమైనా తీసుకురమ్మంటే ఆడ 10 రూపాయలుంటే నేను 20 రూపాయలు అని చెప్తాను. అవే పైసలు దాపెట్టుకొని వారానికి ఒకసారి 2 సార్లు ఇట చెరువు కట్ట కాడ వచ్చి తాక్కుంటా కూర్చుంటాను. మా అప్ప ఎర్రిపోకోడు, యా చెప్తే అది నమ్ముతాడు. ఓలే 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 ఓలే, మరి మీ అప్పకి తెలిస్తే నీ గూ పగల కొడతాడు కదా. ఏలే, మా అప్పకేం నేను భయపడతాను అనుకుంటేవేమే? మా అప్పకి నేనంటే ఉచ్చ పడుతుందిలే. గొత్తైతే నన్నేమంటాడు. నింబాడు ఫోన్ వచ్చిందా? తాగేటప్పుడు ఏ గూద కొడుకు ఫోన్ చేసుకుంటూనే ఉంటారు. ఎవరు చేసిండో ఏమో. ఓ లేయ్, ఊర్లాకలే, మా అప్ప ఫోన్ చేసిండడు. ఊకుండు, నేను మాట్లాడతాను మా అప్ప వద్దా. హలో, ఏందప్ప ఫోన్ చేసిండవో? యాడ ఉండవురా? ఎంత పొద్దు నువ్వు పోయి ఇంకా ఇంటికి దాలేవో? యాడుండవో? ఏమే నీకు గొత్తులేదా? యాడికి పంపించిండవు నన్నే? అంగడికి పంపించిండవు కదా మందులు తెమ్మని. మందులు దేనికి వచ్చిండను? ఇంతమంది జగ్గి మంది ఉండరు మందుల కాడ. ఒక అరగంట గంట అయితే వచ్చేదాకా. అవ్వు మందుల షాప్ కాడా మస్తు మంది ఉండరు. నువ్వు చెప్పింది కరెక్టే. కరెక్ట్ చెప్పిండవు. నీకెట్లా గొత్తు? ఎవరు చెప్పిండరు? మందుల షాప్ కాడ మంది ఎక్కువ ఉండరని. నాకెట్లా గొత్తంటే, నువ్వు నిలబడిన మందుల షాప్ కాడా నాను కూడా నీ వెనకనే నిలబడి ఉండను చూడు.